Hello children, a very good morning. Welcome back to a grammar class. In the previous class we have learned about articles. Kada? Articles kosam chadukunnam kada. So what are articles? Articles enti? A and the. Kada? Now A and are indefinite articles and the ni definite article antaru. సో ఏ అండ్ రెండు కూడా సింగులర్ నౌన్స్ ముందు యూజ్ చేస్తాం. సింగులర్ నౌన్స్, అ బాయ్, అ గర్ల్, ఓకే, అ బుక్, అ పెన్సిల్, అ పెన్, అ చాక్, అ పీస్ ఆఫ్ చాక్, ఇదంతా కూడా ఏ. అంటే ఏ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఆల్ ద కాన్సనెంట్స్ అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు అన్ని వొవెల్స్ అంటాం కదా. వొవెల్స్కి అంటే వొవెల్స్ ఏ, ఈ, ఐ, ఓ, యు. సో మిగతా లెటర్స్ అన్నీ కూడా ఆల్ఫబెట్లో మిగతా లెటర్స్ అన్నీ కూడా కాన్సనెంట్స్ కదా. సో కాన్సనెంట్స్ ముందు మనం సింగులర్ నౌన్ దట్టు కాన్సనెంట్స్ అవ్వాలి, దానికి ముందు ఏ యూజ్ చేస్తాం. అలాగే యాన్ ఎప్పుడు యూజ్ చేస్తాం? సింగులర్ నౌన్ అవ్వాలి, అలాగే వొవెల్ సౌండ్ రావాలి. సపోజ్ అన్ అంబ్రెల్లా, an egg, an orange, an elephant, an ink pot, ఇంకా ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా యాన్ యూజ్ చేస్తాం. అంటే వొవెల్ సౌండ్స్ రావాలి, వొవెల్ సౌండ్స్ ఏ, ఈ, ఐ, ఓ, యు అన్నవి వొవెల్స్. వొవెల్ సౌండ్స్ వచ్చిన సింగులర్ నౌన్స్కి ముందు యాన్ యూజ్ చేస్తాం. ద ఎప్పుడు యూజ్ చేస్తాం? మనం ఏదైనా థింగ్ని కానీ ఏదైనా ఒక దాన్ని అంటే పాయింట్అవుట్ చేసి పర్టికులరైజ్ చేసి చెప్తున్నప్పుడు దానికి ముందు మనం ద యూజ్ చేస్తాం. వెన్ వి పర్టికులరైజ్ ఎనీ ఆర్ వెన్ వి రిఫర్ టు అ థింగ్ ఇన్ పర్టికులర్, ఎనీ థింగ్ని ఏదైనా ఒక థింగ్ని పర్టికులర్గా అలా పాయింట్అవుట్ చేసి చెప్తున్నప్పుడు అప్పుడు మనం ద యూజ్ చేస్తాం. సపోజ్ ఆల్ ద ఓషన్స్, ఆల్ ద సీస్, వాటన్నిటికీ ముందు ద యూజ్ చేస్తాం. ద గంగా, రివర్ గంగా. అలాగే మన పుణ్య గ్రంథాలు ఉన్నాయి కదా, ఈ ముఖ్యమైన గ్రంథాలు హిందూస్కి అయితే మహాభారతం, ద మహాభారతం, ద మహాభారత, ద రామాయణ, ద భగవద్గీత, ద బైబిల్, ద ఖురాన్, ఇలాంటి వాటికి ద అంటే యూఆర్ పర్టికులర్గా పాయింట్అవుట్ చేసి చెప్తున్నాం కాబట్టి ద యూజ్ చేస్తాం. అలాగే ఇంకా ఇక్కడ ద యూజ్ చేయొచ్చు రివర్స్కి ముందు, అలాగే ఐలాండ్స్కి ముందు, సీస్కి ముందు, సీ, ద బ్లాక్ సీ, ద ఇండియన్ ఓషన్, సీస్కి కాస్పియన్ సీ, ద మెడిటేరియన్ సీ, ఇంకా చాలా ద అట్లాంటిక్ ఓషన్, ద ఇండియన్ ఓషన్. అండ్ ఇండియన్ ఓషన్ అనకూడదు, ద ఇండియన్ ఓషన్ అనాలి. ఓకే, ఇంకా వేటికి యూజ్ చేస్తాం? ద హిమాలయాస్, మౌంటైన్స్ అన్నిటికీ కూడా మౌంటైన్స్ పేర్లు అన్నిటికీ ముందునే ద యూజ్ చేస్తాం. ద మౌంట్ ఎవరెస్ట్, Mount Everest is the highest peak in the world, highest peak కదా. సో ఇలా ద యూజ్ చేస్తాం. ఇంకా ఎక్కడ యూజ్ చేస్తాం? ద నేమ్స్ ఆఫ్ డైరెక్షన్స్, ద ఈస్ట్, ద వెస్ట్. 4 మేజర్ డైరెక్షన్స్ ఉన్నాయి మనకి, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. వాటన్నిటికీ ముందు ద యూజ్ చేయాలి. ద ఈస్ట్, ద వెస్ట్, ద నార్త్, ద సౌత్, ఇలా వాటికి యూజ్ చేస్తాం. అలాగే ఇంకా ద సన్, ద తాజ్ మహల్, ఇంపార్టెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి, మాన్యుమెంట్స్ ఉన్నాయి, వాటన్నిటికీ ముందు ద యూజ్ చేస్తాం. అలాగే న్యూస్ పేపర్స్కి ముందు ద టైమ్స్ ఆఫ్ ఇండియా, ద హిందూ, వీటికి కూడా ద యూజ్ చేస్తాం. అలాగే మ్యాగజైన్స్ కూడా, న్యూస్ పేపర్స్కి, మ్యాగజైన్స్కి, ఇంకా ద సన్, ద తాజ్ మహల్. సో పర్టికులరైజ్ చేసి చెప్తున్న వాటికి అన్నిటికీ కూడా ద యూజ్ చేస్తాం.
మరి ద ఎక్కడ యూజ్ చేయకూడదు అనేది కూడా నేర్చుకున్నాం ఈరోజు క్లాస్లో. సో సపోజ్ సీ హియర్, నేమ్స్ ఆఫ్ కంట్రీస్, నేమ్స్ ఆఫ్ టౌన్స్, నేమ్స్ ఆఫ్ సిటీస్. సపోజ్ హైదరాబాద్ అని ఉంది, హైదరాబాద్. దీనికి ముందు ద యూజ్ చేయకూడదు. నో, ద యూజ్ చేయకుండా ఉండేవి చెప్తున్నాను. సపోజ్ ఇంపార్టెంట్ సిటీస్, టౌన్స్, ప్లేసెస్, ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయనుకోండి, వాటికి ముందు ద యూజ్ చేయకూడదు. హైదరాబాద్, ముంబై, చెన్నై, కోల్కతా, గుజరాత్, ఢిల్లీ, న్యూఢిల్లీ ఇలా అంటాం. ద యూజ్ చేయకూడదు వీటికి ముందు. అలాగే ఇంకెక్కడ యూజ్ చేయకూడదు, నేమ్స్ ఆఫ్ పీపుల్. సపోజ్ మై నేమ్ ఈస్ గౌరీ అని ఉంది, దీనికి ముందు ద యూజ్ చేయకూడదు. ద గౌరీ అనకూడదు, ఓన్లీ గౌరీ. జస్ట్ యూజ్ ఏ గౌరీ. నేమ్కి ముందు ఎప్పుడు కూడా ద యూజ్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ నేమ్స్ ఆఫ్ స్ట్రీట్స్. సపోజ్ నేమ్స్ ఆఫ్ స్ట్రీట్స్ ఉంటాయి, గాంధీనగర్, శాంతినగర్. వీటికి ముందు కూడా నేమ్స్, వీటికి కూడా ముందు ద యూజ్ చేయకూడదు. నేమ్స్ ఆఫ్ స్ట్రీట్స్ అంటే ఇవి కూడా నేమ్సే కదా, సో వీటికి కూడా మీరు ద యూజ్ చేయకూడదు. నెక్స్ట్ నేమ్స్ ఆఫ్ డేస్ ఆఫ్ వీక్, మంత్, సీజన్స్. మంత్స్ జాన్వరి, ద జాన్వరి అనకూడదు. మంత్స్కి ముందు ద జాన్వరి అనకూడదు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై ఇలాగే అంటాం, కానీ ద జనవరి, ద ఫిబ్రవరి అనకూడదు. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? నా నేమ్స్ ఆఫ్ వీక్, మండే, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అంటాం. అలాగే ద సండే, ద మండే అనకూడదు. ఓకే, ద సండే అంటారా? ద సండే అనకూడదు, ఓన్లీ సండే. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడేస్. అలాగే సీజన్స్, ద సమ్మర్ సీజన్ అనకూడదు. సమ్మర్ సీజన్ అంతే, సమ్మర్ సీజన్, సమ్మర్, వింటర్, రైనీ అంతే. ఓకే, నేమ్స్ ఆఫ్ సబ్జెక్ట్స్కి ముందు కూడా సపోజ్ ద ఇంగ్లీష్, ద మ్యాథమెటిక్స్ అనకూడదు. ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఈవీఎస్, దట్ మీన్స్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, వాట్ ఎల్స్, తెలుగు, హిందీ ఇలాగే అంటాం. ద తెలుగు, ద హిందీ అనకూడదు. ఓకే, నెక్స్ట్ నేమ్స్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్. సపోజ్ అన్కౌంటబుల్ నౌన్ అంటే ఏంటి? షుగర్. అన్కౌంటబుల్ నౌన్స్ అంటే కౌంట్ చేయలేనివి, నౌన్స్ని కౌంట్ చేయలేము అన్నమాట మనం. సో అలాంటి వాటిని దట్ వీ కెనాట్ కౌంట్. షుగర్, ఫ్లోర్ అంటే పిండి, తెలుసు కదా, వీటిని మనం కౌంట్ చేయలేము. స్టార్స్, వీటికి మనం కౌంట్ చేయలేం. అన్కౌంటబుల్ నౌన్స్ ఇవి. సో అన్కౌంటబుల్ నౌన్స్ ముందు కూడా ద యూజ్ చేయకూడదు. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ చిల్డ్రన్? అలాగే మెటీరియల్ నౌన్స్. మెటీరియల్స్ అంటే టీ, కాఫీ, వుడ్, పేపర్, ఇవన్నీ కూడా మెటీరియల్ నౌన్సే. సో వీటికి కూడా ముందు మీరు ద యూజ్ చేయకూడదు. ఓకే, సో ద ఇలాంటి ప్లేస్లో యూజ్ చేయాలి, ఇలాంటి ప్లేస్లో యూజ్ చేయకూడదు. కొన్ని ప్లేసెస్లో యూజ్ చేయాలి, కొన్ని ప్లేసెస్లో యూజ్ చేయకూడదు. పర్టికులరైజ్ చేసిన వాటికే మీరు ద యూజ్ చేయాలి. మిగతా వాటికి అన్కౌంటబుల్ నౌన్స్కి, మెటీరియల్ నౌన్స్కి, అలాగే నేమ్స్ ఆఫ్ సిటీస్, నేమ్ ఆఫ్ ఎ పర్సన్, వీటికి ముందు ద యూజ్ చేయకూడదు. నేమ్స్ ఆఫ్ డేస్, నేమ్స్ ఆఫ్ మంత్స్, నేమ్స్ ఆఫ్ సీజన్స్, వీటికి ముందు కూడా మీరు ద యూజ్ చేయకూడదు. ఇస్ ఇట్ క్లియర్ చిల్డ్రన్? ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నౌ షల్ వి గో విత్ ద రీడింగ్ పార్ట్? ఎస్, కమ్. All of you open page number 50, grammar textbook. See here, articles. The words a, an and the are articles. A and an are indefinite articles. The is the definite article. Now read the following sentences. See here, a boy and a girl are playing. Okay, boy, okay, girl playing. They both are playing. సో జస్ట్ బాయ్ అంటే
సింగులర్ నౌన్ చూసారా, సింగులర్ నౌన్. అండ్ బి బాయ్ కాన్సనెంట్, జీ కూడా కాన్సనెంట్. సో కాన్సనెంట్స్కి ముందు కాన్సనెంట్స్ అవ్వాలి, అలాగే సింగులర్ నౌన్ అవ్వాలి, అప్పుడు ఏ యూజ్ చేయాలన్నమాట. ఇస్ ఇట్ క్లియర్? నౌ క్యారీ అండ్ అంబ్రెల్లా, ఇట్ ఈజ్ రైనింగ్. సీ హియర్ చిల్డ్రన్, అ బాయ్ అండ్ అ గర్ల్ అంటే ఇవి బి అనేది కాన్సనెంట్, అలాగే గర్ల్ అనేది కూడా కాన్సనెంట్. సో బాయ్కి అంటే కాన్సనెంట్ ముందు కాన్సనెంట్ అవ్వాలి, అలాగే సింగులర్ నౌన్ అవ్వాలి. బాయ్ అంటే ఓన్లీ సింగులర్, ఓన్లీ వన్ కదా, అలాగే గర్ల్ అంటే ఓన్లీ వన్ సింగులర్. సో అ బాయ్ అ గర్ల్ ఆర్ ప్లేయింగ్. నౌ క్యారీ అండ్ అంబ్రెల్లా, ఇట్ ఈజ్ రైనింగ్. సి క్యారీ అండ్ అంబ్రెల్లా, అండ్ అంబ్రెల్లా. సి వవెల్ సౌండ్ వచ్చింది చూడండి, AEIOU ఆర్ వవెల్స్, వవెల్ సౌండ్స్. AEIOU అంబ్రెల్లా, అంబ్రెల్లా చూసారా, అండ్ అంబ్రెల్లా. సో ఇలాంటిది వవెల్ సౌండ్ వచ్చి అండ్ సింగులర్ నౌన్ అవ్వాలి, అప్పుడు యాన్ వస్తుంది. I ate the banana which my mom gave. The banana అంటే వాళ్ళ మదర్ ఇచ్చిన బనానా కాబట్టి యువర్ పర్టికులర్ ఈజ్ ఇన్ దట్ బనానా. సో ద అన్నమాట. In the above sentence, the words a and the are articles. The articles a and an do not refer to any particular person, place or thing. A and an have been used with common nouns in the singular number only. These are called indefinite articles. ఇవి కామన్ నౌన్స్. అంబ్రెల్లా కామన్ నౌన్, బాయ్ గర్ల్ కామన్ నౌన్స్ అన్నమాట ఇవి. సో కామన్ నౌన్స్ అవ్వాలి, సింగులర్ నెంబర్ అవ్వాలి, అలాగే ఏమవ్వాలి, ఏకి కాన్సనెంట్స్ అవ్వాలి, యాన్కి వవెల్ సౌండ్స్ రావాలి, అంటే శబ్దం అన్నమాట. ఓకే, the has been used with a particular banana. We call the definite article. We have already studied the use of articles in the previous classes. Now we shall study about the omission of the articles. Omission ఎక్కడెక్కడ the యూజ్ చేయకూడదు. ఫస్ట్ వన్, we do not use any article before proper nouns. ప్రాపర్ నౌన్స్ అంటే నేమ్స్ ఆఫ్ పర్సన్స్, అంటే ఎవరైనా పేర్లు, పర్సన్ పేరు కానీ లేకపోతే ప్లేస్ పేరు కానీ ఇలాంటి పేర్లకు ముందు, ప్రాపర్ నౌన్స్కి ముందు ద యూజ్ చేయకూడదు. We do not use any article before the names of languages. ప్రాపర్ నౌన్స్ అంటే నేమ్స్ ఆఫ్ పర్సన్స్, ప్లేసెస్, యానిమల్స్, థింగ్స్, ఇవన్నీ కూడా ప్రాపర్ నౌన్సే. సో దేనికి కూడా మనం ద యూజ్ చేయకూడదు. We do not use any article before the names of languages. లాంగ్వేజెస్ అంటే ద ఇంగ్లీష్, ద హిందీ, ద తెలుగు అలా అనకూడదు, ద యూజ్ చేయకూడదు. లాంగ్వేజెస్కి ముందు ద యూజ్ చేయకూడదు. We do not use any article before abstract and material nouns. Abstract nouns ఏంటి? abstract nouns ఏంటి? దట్ వీ కెనాట్ అంటే చూడలేనటువంటి వన్, హానెస్టీ, పోవర్టీ, ఇలాంటివన్నీ కూడా, హోప్, ఇవన్నీ abstract nouns అన్నమాట. abstract nouns మనం ఫీల్ అవ్వగలం కానీ చూడలేము abstract nouns. సో అలాంటి వాటికి ముందు ద యూజ్ చేయకూడదు. అలాగే మెటీరియల్ నౌన్స్కి ముందు కూడా ద యూజ్ చేయకూడదు. ఓకే, నా ఏ అండ్ యాన్ ఆర్ indefinite articles. They are used with common nouns in the singular number only. The is the definite article. It is used both before singular and plural nouns. రెండిటికి యూజ్ అవుతుంది, సింగులర్కి ప్లూరల్కి కూడా. బట్ ఇట్ పాయింట్స్ అవుట్ అండ్ డినోట్ సమ్ పర్టికులర్ పర్సన్ ఆర్ థింగ్. పర్టికులర్ పర్సన్ కానీ థింగ్ని కానీ డినోట్ చేస్తుంది అన్నమాట, చెప్తుంది దాటి కోసం. అందుకే దీన్ని డెఫినెట్ ఆర్టికల్ అంటారు. ద మాత్రం రెండిటికి యూజ్ అవుతుంది, సింగులర్ నౌన్కి యూజ్ అవుతుంది, అలాగే ప్లూరల్ నౌన్కి కూడా యూజ్ అవుతుంది. ఏం చేస్తుంది ఇది? డినోట్ సమ్ పర్టికులర్ పర్సన్ ఆర్ థింగ్ అనమాట. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ చిల్డ్రన్? సో ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్
I have given homework. Some sentences I gave. See here. See here, some sentences are given here. So mention the date and write your name. Fill in the blanks with a, an or the where necessary. Raj had dash umbrella in his hand. Honesty is dash best policy. Ram bought dash book and dash ink pot. He always walks in dash park. She narrated dash interesting story. So these are the sentences, 5 sentences I gave. Write the answers. Do your homeworks regularly and post me. Is it clear, children? I hope you all understood the concept of articles. Is it clear? Yes, that's all for today. Thank you all.